సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. భయపడ్డారా? కాదు, పడబోయే. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగులుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం? అవును, నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి? ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? అండి వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఏమండి, కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే. అరే, డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు, కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్నం సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం. ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది. నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుందో. ఈ దిగులుతో నాకు రాత్రింబగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే? ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి. ఆ కబురు అందడమే ఆలస్యం. రెక్కలు కట్టుకుపోయి వాళ్తాం. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి. అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుంది అనమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి. మీరెక్కడ, అది ఎక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదో, ఇంతలోకే పుట్టాడు. వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లు? ఈ బిడ్డ ఏమిటి? మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్. అబ్బాయి వేణు,
చెప్తానులే, అమ్మాయి చెప్పింది. ఏది నోరు తెరు. అలా కంగారు పెడతారేమిటండి? నోరు తెరండి, పంచుతారా? నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, శాస్త్రాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అది ఎద్దుకులేనా పదండి. అదే శాస్త్రంగా పుట్టాడు, ఏం తప్పు చేశాడు పాపం? ఏం జరుగుదమ్మా? నోరు తెరడమే. నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెరిచారట? ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగ పిల్లవాడు పుట్టాడు. అమ్మా పదే, మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును, మర్చిపోయి. సార్ సార్, నాకేం తెలియదు సార్, ఏదో మోసం జరిగింది. అరే, లోకల్ టెలిగ్రామే. ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే, నువ్వెందుకే ఏడో? లేదు సార్. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్, అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయనివయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్ సార్, మీరు పదేవారు సార్. ఏమిటి అల్లరి? ఏమిటన్నా? ఏమిటన్నా ఈ టెలిగ్రామ్ ఏమిటి? ఈ పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా? అది నేను ఒక అందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే. నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా, పరిస్థితులు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. థ్యాంక్ యూ డాడీ. వచ్చింది గురు, ఆమె నాకు వచ్చింది. లెక్క పెట్టుకోండి బాబు. అక్కర్లేవయ్యా, వాళ్ళు తక్కువ పంపరు, నువ్వు ఎక్కువ. ప్రియమైన బావ. బావ దాకా వచ్చింది రావు, వరసలు కలుపుతోంది గురు. ఒక్క పిల్ల గుర్తుంట. మీరు పంపమన్న డబ్బు పంపాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బో అబ్బో, ఏమి శ్రద్ధ, ఏమి ఇది, ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఇది ఎంత ఇది. వస్తాను వస్తానంటావు కానీ రావు. ఈ మధ్య ఉత్తరాలు లేవు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్లు కుమారి మల్లిక. పాప. ఎక్కడరా నీకంత డబ్బు? దొంగతనం చేశా. దొంగతనం చేయడం నీకేం కర్మరా? శుద్ధంగా అచ్చు 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 గుద్దుంటావురా. అచ్చు కుదిరితే నేను ఇట్లాగే మేడలు కట్టుండేవాడిని. ఏమిటన్నా నన్ను అంటావు నువ్వు? పంచె గట్టి, నాగలి బట్టి, ఎండనక వాననక ఇట్టా సంపాదించిన డబ్బురా ఇది. ఓ ఫాదర్, నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ ఆల్ 1 డేలో సంపాదించగలను తెలుసా? ఇదేం దున్నటం కాదు. సంపాదించాడు ఎవడరా నమ్మేది? మీరు ఊరుకోండి. ఈ నాటకం వాడేదో ప్రయోజనం అవుతే వాడి నానా మాటలు అంటున్నారు. ఎరా నాయనా, ఏమే అమ్మా, ఇంత డబ్బు ఏం చేసుకుంటావురా? ఇంట్లోకి చింతపండు ఉప్పు కొనకొచ్చేస్తాను, సరేనా? అది కాదురా, నీ చెల్లెల్ని చూడరా ఎంత బోసిగా ఉందో. ఎవరైనా చూడ్డానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది. దాని మెళ్ళలోకి ఒక గొలుసుకుని పెట్టరా. ఓ మదర్, అసలే అది గుడ్డిది, దాని మెళ్ళో నగ నట్ర పెట్టమంటావు. ఎవడన్నా కత్తిరించుకుపోయినా దిక్కులేదు. ఎవడో ఎందుకురా? ఒరే, పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావురా. ఒరే, నువ్వు ఆనాడు నా పాకెట్ వాచి గొలుసు కత్తిరించుకోవాలా, వెండిది అనుకుని. అవును, కత్తిరించుకుపోయాను, నిజమే. అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే. అందులోనే ఉంది నా నిజాయితీ. అచ్చా, నోరు మీరు ఆ సిగ్గు లేకపోతే సరే. ఏమే, నీకే అసలు సిగ్గులేంది? ఆ బుడ్డా పకీర్గాండి బతిలాడడం. వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు? ఇంకా చూస్తామే, పదవే లోపలికి. ఈయన మా పెట్టాడు బడా పకీర్. ఏం పెట్టాడు? 2 పూట తిండి పెట్టాడు, అంతేగా? కరెక్ట్ గురు. గురు, మా బామ్మ తద్దినానికి ఒక 100 రూపాయలు ఇప్పించు గురు. తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా. సొంత చెల్లెలక లేదంటే ఎవడాడు? ఏమండి? అదే ఏం లేదు, మీ ఆవిడ పుట్టిలు ఎవరన్నావు? అదే అండి, అది అబ్బే ఇక్కడికి 10 మైళ్ళు అండి, దెంతులు దగ్గరే. రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా? అవునండి, రేపు ఆదివారం సెలవేనండి. పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. ఎవరెవరండి? ఎవరెవరు ఉంటాయట, మనం ఉంటాను. ఎందుకండి? ఎందుకేమిటయా, మీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు కింద కొమ్ము చెంబు అన్ని కొన్నాను. వెళ్ళి ఇచ్చి రావద్దు. మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా, కారులో వెళ్ళి కారులో రావడానికి. శ్రమంతా కారుకేనండి. మా దసరే పల్లెటూరు, దారి లేదు, డొంక లేదు.
చిన్ని చిన్ని సందులు. అది చాలా పెద్ద కారండి, తిరగలేదు. కొన్ని నచ్చపోదాం. ఇదిగో బాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు. అంత ఇబ్బంది కూడా ఉందండి. ఇదిగో ఇబ్బందికి ఇబ్బంది అనకు. నా చేత 10 సార్లు వాదించు కావాలి సరే. రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే. ఎవండి 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 రేపటిదాకా ఉంటే డేంజర్. ఈ రాత్రికి రాత్రి దుకాణం ఎత్తేస్తే ఓకే. అట్లా ఏమండోయ్ మీకంత నవ్వుగా ఉందన్నమాట. ఏ మీకెలా ఉందో? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? చూడండి, ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలాడే బ్రతుకుతారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడాను, అది నా సొంతం కాదు. దానికే ఇలా దొరికిపోవాలా? భయపడకండి, మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా? నిజంగానా? అయితే నన్ను ఈ ఆపద నుండి కాపాడతారా? ఆహా, ఏ అర్ధరాత్రి పూటో ఇలా చెప్పకుండా చల్లగా జారిపోవడానికా? నో 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 నో, మీరు గీచిన గీటు దాటరు. నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్ ప్లీజ్. ఏ చిక్కు నుండి? అదే ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి. అయ్యో, ఇదేమిటండి ఇలా ఇంటికి వచ్చేసారు? ఎవరైనా చూస్తే? ఆడవాళ్ళకి ఒక పాట అయిపోయింది. ఊళ్ళో వాళ్ళకి పని లేదంటే మనం చూడడం తప్ప. అలాగని నడివీధిలో సరసాలాడతావా? నడివిదా కాలేజ్ లోపలికి పోతారా మాట్లాడుకుంటా. నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మందు పనికి వస్తారు, బయట కాపలా ఉంటారా? అవును, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నాన్న పరీక్షకు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంకుకి వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప ఈ ఊళ్ళో 200 అప్పిచ్చే మగాడేవాడు. దిక్కుమల్లకు అంత అడుగుతున్న రకం అయితేను. దయచేసి మీరు వెళ్ళండి. ఊరికి వెళ్ళదని నా కోపం వస్తుంది చెప్తున్నా. ఎందుకు వచ్చిన తెలియకుండా మాట్లాడతావేంటి? చాలా సీరియస్. రే జోగులో, ఇంట్లో ఏం జరిగిందో చెప్పరా. 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు దేంట్రా డబ్బు? ఎడంకాలతో అంటే కుడికాల మీద వచ్చి పడుతుందిరా. పెళ్లి సగ చెప్పరా. పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయా, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. పిల్ల కుదిరిందా? పిల్లలు 100 వేలు వస్తున్నారు పోతున్నారు. కారు కొనిస్తామని కొంతమంది, స్ట్రీమ్ లాంచ్లు ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. ఉంచుకో, నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతి ఏం కావాలండి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడం లోపలికి పోయి మాట్లాడుకున్నాం పదా. గురు తిరిగి మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకురా? నువ్వు బయటికి పోయి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఆగు, దాంతో కొట్టి చావడు. ఇదిగో కత్తి. నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా, వాడికి కావాల్సింది శాస్తి. నరుకు, నిలువురా నరుకు. నీ మాట కూడా వినకుండా వచ్చాడా? వాడిని చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకి 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా? అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులా కరిగిపోయింది. వాడు అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచివాడు చదువు డబ్బు లేక ఆగిపోవడమా? వీలేదు. పద, 600 మనవిద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా, అలాంటి వాడిని నరకాల్సింది. నరకవయ్యారు. మన ప్రేమ ఘాటైన ప్రేమ సినిమాలో. అయ్యా మన్నించండి అయ్యా, మన్నించండి. తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది గురు. వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయనొచ్చాడు. ఏమయ్యా, నన్నే తప్పడానికి వచ్చా? అవును మరి, మంచి వాళ్ళని ఎవరిని బతకనిచ్చింది లోకం. నేను ఒక్కనే ఇంతకాలం ఎలాగో తప్పించుకుని తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు. మన చేత కాలేదు, కనీసం చదువుకునే వాళ్లకు డబ్బన్నా సహాయం చేద్దామని వచ్చాను. నన్ను మీకు నిదానం తక్కువ, ఉన్నదంతా దానం చేశారు. తీసుకో. విజ్ఞానం వర్ధిల్లాలి, వినోదం వర్ధిల్లాలి, త్యాగులు చిరంజీవులుగా ఉండాలి. అవునండి. హెల్ప్ చేస్తాను, భయపడద్దు. వయసులో ఉన్న అమ్మాయిలను చూసి అని పళ్ళకి చెరకనుకున్నావా? నన్ను నెవర్. లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవడం కదే. చిత్తం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్లాగా వచ్చి నన్ను ఆదుకున్నాడు. అలా పడద్దు. మనిషిని దేవుడితో పోలుస్తున్నావా? దేవుడికి ఇన్సల్ట్. వస్తా. అంత మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి
ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో నేను ఎందుకంటేనే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడు ఆ గది అడ్డుకుంటాడు, ఆ వేణుగాడు. అతనికే రత్నలాంటి కురాడు. చచ్చా ఒక పెద్ద సర్టిఫికేట్ వేసుకున్నాను. సర్టిఫికేట్ ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంతే గుర్తారు? నోర్మే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తున్న ఉట్ట పెడతానా? పోలీసులు ఫోన్ చేసి 5 సంవత్సరాలు 5 years అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతగా అయితే అతను పిలిచి మీరే 4 చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావలిస్తే నువ్వే పిలిచాడు. నేనేమని అడగనండి? వెంటనే వెళ్ళి పెళ్ళని ఇస్తాము. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదేని పెళ్ళారంట తీసుకొస్తాడు. అదేనే ఇప్పటికైనా నిజం చెప్తాడేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి, నా వల్ల గొడగమ్మ చుట్టూ బాగానే ఉంది. ఏమండి, నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే, పాత ప్రాణం నువ్వును చెప్పింది అడుగు. ఇదిగో చూడు, నీ భార్యను వెంటనే తీసుకురా, నేను చూడాలి. అంటే వెళ్ళు వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు, నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిండా మునిగినోడు చలేమిటే బండారం బయటపడుతుందిగా. ఏమండి, ఏమిటండి ఇది? మా అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు. అవును, నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్, తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటేమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో నాకు కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. అవా నువ్వేమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయి చేసిన వాడు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాడు? ఎన్నాడారని 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి, ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చేస్తే ఈ పాటికి మనం ఉన్నాం, మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది. పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. నన్ను వదిలి నీవు పోలే
తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగిల్చలిడగా నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేనులే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేనులే అన్నయ్య అన్నయ్య వేణు వచ్చావా బాబు వచ్చావా ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య నీ ఒంట్లో ఎలా ఉంది నాకేరా నాకు బాగా ఉంది పరీక్షలు బాగా రాసావా పాస్ అవుతావా తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య అంతే అంతే నాకు కావాల్సింది రంగయ్య గారు మీ తమ్ముడి గురించి మీకు ఏ చింత అక్కర్లేదు. బిఏ ఏమిటి వేణుని లా చదివిస్తాను, నా అంతటి వాడిని చేస్తాను. తమ్ముడు మీరే అన్నయ్య ఆనందరావు గారు మీరేనా బాబు? మీరు మా వాడికి చేసిన సహాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. మనలో మనకి రుణాలు ఏమిటండి? వేణు మీకు తమ్ముడైతే మాకు అల్లుడు. అవునండి, మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. అంతకన్నా వేణు నువ్వెంత అదృష్టవంతుడురా. అమ్మా ఇలా రమ్మా, ఇలా రా. అన్నయ్య ఏమిటి, ఎందుకు అలా బాధపడతావు? ఇన్నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మర్చిపోయాను. ఏడో చిన్నపిల్ల ఇంట్లో ఉందని, దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను. అన్యాయం చేశాను, నా జయకు తీరని అన్యాయం చేశాను. అన్నయ్య అమ్మా జయ జయ కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా. ఇప్పుడు దిక్కు దశ లేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా. అన్నయ్య ఎందుకు అలా అనుకుంటావు? జయ దిక్కులేనిదా? నేను బ్రతికున్నా అన్నయ్య, బ్రతికే ఉన్నా. వేణు అవునన్నయ్య, జయను గురించి నీకు ఏ దిగులు అక్కర్లేదు. జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి, జయ సుఖం తర్వాతే నా సుఖం. నిజమా? జయకు నేను లేని కొరత తీరుస్తావా నాయన? అన్నయ్య అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చావు, జయకు మాత్రం నేను ఆ లోటు రాణిస్తాను. అన్నయ్య ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య, ఇక నుంచి జయ నా పెళ్లి. వేణు అన్నయ్య వేణు, ఇక నాకు ఏ దిగులు లేదురా, ప్రశాంతంగా చచ్చిపోతాను. అమ్మా జయ, ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా. నాన్న నాన్న And don't forget to subscribe to iDream. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.